భగీరథి రివర్ అండి ఇదైతే. మనకైతే మంచు పర్వతాలు కరిగినప్పుడు అక్కడ నుంచి మంచిగా బాగుంటుంది. ఇంకైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడైతే రైన్ కూడా పడుతుంది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ అయితే మనమైతే గంగోత్రి ట్రెక్కింగ్లో మనం అయితే ఉన్నాం ప్రెసెంట్ అయితే. సో మనం ఏంటంటే మన పవర్ బ్యాంక్ అండ్ కేబుల్ అయితే మిస్ అయిపోయింది ఎస్టర్డే. దానివల్ల నేను ఎక్కువ వీడియోస్ తీయడానికి అయితే అవ్వలేదు. మీకైతే గంగోత్రి మొత్తం అయితే ప్రెసెంట్ అయితే చూపిస్తా. ప్రెసెంట్ మనం అయితే గంగోత్రి గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి వెహికల్స్ అయితే ఆపేస్తారు. మొత్తం ఇక్కడ నుంచి అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు గంగోత్రి మొత్తం ఎలా ట్రావెల్ చేయాలి, గంగోత్రి ధామ్కి ఎలా వెళ్ళాలి, ఇక్కడ రేట్స్ ఎంత ఉన్నాయి మొత్తం సో वीडियोలోకి అయితే వెళ్దాం. कितने जाना ना 500 500 हाँ जी। कितने दूर दूर 2.5 किलोमीटर जाना है। नहीं చూసారు కదా గైస్, అక్కడ వీల్ చైర్స్ అయితే ఉన్నాయి. దాని మీద అయితే కూర్చొని తీసుకెళ్తున్నారు. ఇక్కడ నుంచి జస్ట్ యమునోత్రి అయితే ఎక్కువ మనకి డిస్టెన్స్. గంగోత్రి అయితే 1 కిలోమీటర్ అని చెప్పి అంటున్నారు. మన అయితే వెళ్ళే వరకు కూడా మనకు తెలియదు. ఆ వీల్ చైర్ మీద అయితే 500 అంటే 500 అనమాట. 500 రూపీస్ అంట. వీల్ చైర్ మీద కూర్చొని తీసుకెళ్తారు ఇక్కడ నుంచి అక్కడికి. మళ్ళీ రిటర్న్ తీసుకురావడానికి మళ్ళీ 500 అడుగుతారు లేదు పౌండ్లు. సో 1 సైడ్ అయితే 500, 2 సైడ్స్ మీరు తీసుకుంటే 1000 రూపీస్. అండ్ దగ్గరే కాబట్టి మీరు అయితే నడిచి వెళ్ళిపోవచ్చు ఈజీగా. గంగోత్రి ఇప్పుడు గేట్ చూసాం కదా, గేట్ దాటగానే మనకైతే పాస్ అయితే చెక్ చేస్తున్నారు. ఇదిగోండి రిజిస్ట్రేషన్ పాస్. ఇక్కడ లోపల అయితే పాస్ చెక్ చేసి మనకైతే టోకెన్ ఇస్తారు. ఇక్కడ గెట్ యూ టోకెన్ ఉంది కదా, టోకెన్ అయితే ఇస్తారు. మన స్కాన్ అయితే తీసుకోవాలి. మనకి ఒక టోకెన్ అయితే ఇస్తారు. స్కానర్స్ ఉన్నది ఇంత అయితే తీసుకున్నారు. అయితే చూడు అలాంటి చిన్న టోకెన్ అయితే ఇస్తారు. అదైతే అక్కడ తీసుకొని దానికి అక్కడ ఇస్తే మనకు లోపలికి అయితే అలౌ చేస్తారు. ఇన్ కేస్ మీరు అయితే ముందే స్లాట్ బుక్ చేసుకోకపోతే ఇది అసలు మీకు లోపల ఎలా ఉండదు. ఇక్కడికి వచ్చాక బుక్ చేసుకోవచ్చు. కానీ మీరు 1-2 బుక్ చేసి తర్వాత మొత్తం తిరుగుదామని అయితే అసలు ప్లాన్ చేయకండి. మీరు వన్స్ ఏదైనా ఒకదామే వెళ్దామని ఒకటి బుక్ చేశారంటే నెక్స్ట్ వేరే మళ్ళీ మిగిలిన 4 మళ్ళీ బుక్ చేద్దాం అనుకుంటే అదైతే అవ్వదు. ఒకేసారి మీరు బుక్ చేస్తే మొత్తం బుక్ చేయాలి. లేదంటే మీరు ఒకటి వెళ్దాం అనుకుంటే ఒకటే బుక్ చేసుకొని మిగిలిన ఇంకా వెళ్ళడానికి అవ్వదు. అదైతే నేను మీకు క్లారిటీ చెప్తున్నా. కాబట్టి ఇన్ కేస్ మీరు 4 బుక్ చేసండి స్లాట్స్. ఇక్కడికి రండి, మీకు ఎన్ని ట్రావెల్ చేయాలనుకుంటే చేయండి. మీకు మనీ సరిపోకపోతే ఓకే వి విల్ ఫార్వర్డ్ బ్యాక్. అంతేగాని మీరు మేమైతే మొత్తం 5 బుక్ చేసాం మేమైతే. ఇంకొకటి హెమ్కుండ్ ఒకటి ఉంది. హెమ్కుండ్ ఓపెనింగ్ 25th. హెమ్కుండ్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే వస్తుంది. 25th ఓపెనింగ్. అదే డే మనమైతే మ్యాక్సిమం వెళ్ళిపోతాం. ఇన్కేస్ వెళ్ళకపోతే 26 అయితే హెమ్కుండ్కి ఫస్ట్ డే ఆ సెకండ్ డే మనం అయితే విజిట్ చేస్తాం. చాలా కూలింగ్ ఉంది ఇక్కడైతే. అక్కడ అడుగుతాం మొత్తం రేపు ప్రైజెస్ అయితే ఎలా ఉన్నాయో. ఇగో మనమైతే ప్రజెంట్ గంగోత్రిలో చాలా కూలింగ్ అయితే ఎక్కువ ఉంది. మనమైతే గ్లౌజెస్ యమునోత్రిలో కొనుక్కోకపోవడంతో చేతులు సన్నగా వర్షం పడి మొత్తం చేతులంతా చాలా చల్లగా అయిపోయాయి. సో అందుకని చెప్పి ఇక్కడ గ్లౌజెస్ అయితే తీసుకున్నాం. నాకు 1 pair 300 చెప్పారు. మేము ఇంకా డిస్కౌంట్ అడిగా వస్తుంది. 250కి అడిగినా సరే ఇవ్వలేదు. ఇంకా ఓకే, ఇంకా మనం వేరే ఆప్షన్ లేదు. ఇంకా వేరే దగ్గర తీసుకుందామన్నా సరే అక్కడ కూడా 200 చెప్తున్నారు. ఇంకా తగ్గించట్లేదు. సో ఓకే, మేమైతే గ్లౌజెస్ తీసుకున్నాం 150 రూపీస్కి. ఇక్కడ అయితే ప్రజెంట్ మనం అయితే ఇక్కడ సమ్ ఫుడ్ షాప్ అయితే వచ్చాము. అడిగితే ఇక్కడ రేట్స్ అన్నాను. కిట్నే బాయ్ एक ब्रेड बजी समोसा
पानी बोतल ఇగో చూసారు కదా సమోసా అయితే 30 రూపీస్ అంట ఒకటి, బ్రెడ్ బజ్జీ కూడా 30 అండ్ నెక్స్ట్ వాటర్ బాటిల్ ఒకటి 20 రూపీస్ 30 రూపాయలు అంట ఇక్కడ. మొత్తానికి అయితే మనకి మన లైటింగ్ కేబుల్ అయితే దొరికింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. భయ్య అయితే థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇక్కడ షాప్లో ఉంది అసలు ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఐఫోన్ కేబుల్స్ కదా ఎక్కువ దొరకవు ఎక్కడని. థ్యాంక్ యూ. ఐఫోన్ కేబుల్ కదా ఎక్కువ దొరకవు ఎక్కడని. ఒకవేళ దొరకకపోయి ఉంటే అసలు చాలా కష్టం అయిపోయేది నాకు మొత్తం, ఎందుకంటే నెక్స్ట్ కేదార్నాథ్ బద్రీనాథ్ ఇవన్నీ తీయాలి. అసలు ఫోన్ నిన్నంతా స్విచ్ ఆఫ్ అయ్యే ఉంది. ఇంటి దగ్గర నుంచి కూడా ఫోన్ చేశారంట. ఇంటి దగ్గర వాళ్ళు మొత్తం ఫోన్ ఏమైనా పోయిందేమో అనుకున్నారంట. వేరే అప్పుడు మా ఓన్ నెంబర్కి చేశారు. మా నాతో పాటు రాయేష్ కూడా వచ్చి కదా నెంబర్కి అయితే చేశారు. సో థ్యాంక్ గాడ్, చాలా గ్రేట్ నిజంగా దొరకాలంటే. అసలు మేము ఇక్కడ నుంచి మేము ఎక్కడైతే పోయిందో అక్కడ నుంచి ట్రై చేసుకుని వచ్చాము, ఎక్కడ దొరకలేదు. నిన్నంతా అసలు పైన బ్యాగ్ లగేజ్ బ్యాగ్ పైన ఉంటుంది, మాది వెహికల్ పైన కట్టేస్తారు. మేము పైన ఉందేమో అనుకుని ఈవినింగ్ వరకు అసలు నేనేం వర్రీ కాలేదు. ఈవినింగ్ సన్గా పోయిందని తెలియగానే ఇంకా చూసుకో సరిగా కలర్ నీళ్ళు వచ్చినట్టు అయిపోయింది. బట్ ఐ హ్యావ్ ఇట్ ఫైనల్లీ. ఎస్ వి డిడ్ ఇట్. అండ్ మీకు ఇక్కడ గంగోత్రిలో ఉన్న భగీరథి రివర్ని అయితే చూపిస్తాను చూడండి. మీరు కనిపిస్తుంది కదండి, ఇదైతే భగీరథి రివర్. ఇది గంగోత్రిలో అయితే ఉంది. ఈ రివర్ అయితే గంగోత్రి నుంచి ఫ్లో అయ్యి, అండ్ ఈ రివర్ గంగోత్రి నుంచి ఫ్లో అవుతుంది. అండ్ నెక్స్ట్ బద్రీనాథ్ నుంచి అలకనంద రివర్. ఈ రెండు కలిపి దేవప్రయాగులు ఒక రెండు కలిసినప్పుడు ఏర్పడిందే గంగా రివర్ అండి. గంగా రివర్ అయితే అలకనంద అండ్ గంగోత్రిలో ఉన్న భగీరథ రెండు కలిపి దేవప్రయాగులు మిక్స్ అయిన దగ్గర గంగా రివర్ అయితే ఏర్పడిందండి. ఇంకా ఇదే కాకుండా గంగా రివర్లో ఇంకా చాలా రివర్స్ అయితే కలిసి ఉంటాయి. అందుకే గంగామాత అంటే అంత ప్రాముఖ్యత ప్రతి హిందూకి. ఇదిగోండి ఇక్కడ ప్రసాదం అయితే ఇలా ఉంది. కిత్నే బాయ్? ఇదిగోండి ఇది 300 అంట, ఇదేమో 200 అంట, ఇదేమో 300 అంట ఒకటి, ఇదేమో 100 అంట, ఇదేమో 50 రూపాయలు అంట. ఏమేమి ఉన్నాయంటే ఇందులో ఇది మొత్తం డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఇవైతే యాపిల్స్, డ్రై యాపిల్స్, కొబ్బరికాయ ఒకటి ఉంది, అడిగిన ప్రసాదం అయితే ఒకటి ఉంది. ఇదండి ఇక్కడ ప్రసాదం అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మన రాయేష్ గడ్ ఇక్కడ ఉన్నాడు. అయితే ఇగో మనకి యమునోత్రి మీద కంపేర్ చేసుకుంటే యమునోత్రి అయితే ఇటు 7 కిలోమీటర్ ట్రిక్కీ హిల్ కాబట్టి ఇక్కడ రేట్స్ ఎక్కువ. ఇక్కడ అంతా కాదు. ఇక్కడ చెప్పాలంటే మీకు కాశీలో కాశీ విశ్వనాథ్ టెంపుల్కి మనం స్ట్రీట్ రోడ్స్ నుంచి ఎలా వెళ్తాం సేమ్ అలా ఉంది. ఇదైతే బాగుంది చాలా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక 2 లీటర్స్ 1 లీటర్ వాటర్ బాటిల్ ప్రైస్ వచ్చి 30 రూపీస్, అంటే మనకి 20 రూపీస్ కదా, ఇక్కడ 30. అదే యమునోత్రిలో అయితే మనకి 40 and 50 కూడా చెప్పారు పైకి వెళ్ళి కొద్ది. నెక్స్ట్ పెప్ బాటిల్స్ ఉంటాయి కదా, 20 రూపీస్ డ్రింక్ బాటిల్స్, అదైతే మనకి 20, ఇక్కడైతే 30, అక్కడైతే 40, 50 కూడా చెప్తారు. అక్కడ పైకి వెళ్ళి కొద్ది మనకి 50 అయితే 1 లీటర్ బాటిల్ వస్తుంది డ్రింక్ బాటిల్. ఇలా ఉన్నాయి ఇక్కడ ప్రజెంట్ రేట్స్ అయితే. ఇదిగోండి ఇదే గంగోత్రికి అయితే ఎంట్రన్స్. మనమైతే ఇక్కడ మన చెప్పులను అయితే పెట్టాం, షూస్ అయితే రిమూవ్ చేసాం. షూస్ రిమూవ్ చేసి కాళ్ళు కిందనట్టుగానే కాళ్ళు అయితే చల్లగా జమ్మల్లా అవుతుంది. కాళ్ళు అయితే ఇక్కడ నుంచి ఇలా మనల్ని అయితే రైట్ సైడ్కి అయితే వెళ్ళమన్నారు, రైట్ సైడ్ నుంచి. ఇదిగోండి कितने हैं भाई? 20 कैसे? 20? ఓ ठीक है नहीं ఆ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కదా, అవైతే 20 రూపీస్ అంట. ఇదిగోండి మీరు అయితే భగీరథి రివర్ని ఇక్కడ నుంచి ఇంకా క్లారిటీగా అయితే చూడొచ్చు.
ఇదిగోండి చూసారు కదా, మళ్ళీ మనకైతే హిమాలయస్ కనిపించి ఇక్కడ నుంచి ఇంకా క్లారిటీగా అయితే కనిపించాయి మనకి హిమాలయస్ అయితే. మొత్తం ఇక్కడ ప్రజెంట్ అయితే మనం యమునోత్రి దగ్గర ఉన్నాం. ఇదిగోండి యమునోత్రి దగ్గర భగీరథి రివర్ ఇదైతే. ఈ భగీరథి రివర్ అనేది అవ్వండి అక్కడ పైన కనిపిస్తున్నాయి కదా మంచు కొండలు, అక్కడ నుంచి అయితే మంచు కరిగిన తర్వాత మంచు కరిగిన మంచు అయితే ఇలా వాటర్ లో అయితే కిందకు వస్తాయి. భగీరథి రివర్ కి అండ్ అలకనంద రివర్ కి డిఫరెన్స్ ఏంటంటే భగీరథి రివర్ మీరు చూడడానికి అయితే మొత్తం సిమెంట్ కలర్ లో ఉంటది, అంటే మొత్తం కొంచెం మురికిగా ఉన్నట్టు అయితే ఉంటది భగీరథి రివర్ అయితే. ఇక్కడైతే సరే ఓన్లీ చిప్స్ మాత్రం ప్రశాంతం కింద ఉంటుంది. ఇది ఎవరో సెపరేట్ గా డొనేట్ చేస్తున్నారు, లేదంటే ఫుడ్ పెడుతున్నారు. సో మేమైతే ఇదిగోండి తీసుకున్నాం, మేము తింటున్నాము. ఇదిగోండి మనం యమునోత్రి టెంపుల్ దగ్గరలో ఉన్నాం ఇప్పుడైతే. ఇదిగోండి ప్రజెంట్ అయితే మన గంగోత్రి దగ్గరలో ఉన్నాం, దర్శనానికి అయితే లైన్ లో క్యూలో ఉన్నాం. ఇదిగోండి టెంపుల్ ఎక్కడైతే ఉంది గంగోత్రి టెంపుల్. టెంపుల్ దగ్గరలో అయితే మనకి వీడియో అయితే ప్రొహిబిటెడ్ అని ఉంది, అక్కడ చూడొచ్చు మీరు అయితే. ఫోటోగ్రఫీ ప్రొహిబిట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో కాబట్టి మనం అయితే ఫోన్ లోపల పెట్టాలి, అందుకే నేను ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నాను. తీయడం అయితే స్టార్ట్ చేశాను. టెంపుల్ అయితే మీకు చూపిస్తాను. ఇంకో టెంపుల్ నుంచి చూడండి, మీకైతే గంగామాత అయితే కనిపిస్తుంది. అదిగోండి గంగామాత అయితే. అయితే గంగోత్రి మాత దర్శనం అయితే అయిపోయింది, గంగామాత దర్శనం అయితే. మీకైతే వీడియోస్ అయితే ప్లే చేశాను, మీరు కూడా చూస్తారు. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ బయటకి అయితే వెళ్ళిపోతాం. ఇంకోటి ఇక్కడ స్క్రీన్లో చూడండి గంగామాత లోపల ఎలా ఉంటుంది చూసారు. అంటే ఫోన్ ఇక్కడ ఎలా లేదు, సో దానివల్ల అయితే వాళ్ళు వెళ్తారు మళ్ళీ. ఇంకెక్కడ చూడండి ఫోన్ ప్రొహిబిటెడ్ అని క్లియర్గా పెట్టారు. ఫోన్ అయితే ఎలా లేదు. మనమైతే మొత్తానికి అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. మనకి ఇప్పుడైతే దోధామ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకో దోధామ్ అయితే ఉంది. అంటే కేదార్నాథ్ బద్రీనాథ్, నెక్స్ట్ అయితే కేదార్నాథ్ 22 కిలోమీటర్స్ ట్రిక్, అంటే 2 days అంట. అది ఓన్లీ వెళ్ళడానికి వన్ డే, రావడానికి వన్ డే. మ్యాక్సిమం చాలా మంది ఏమనుకుంటారంటే మార్నింగ్ 4 ఆ టైంకి బయలుదేరిపోయి ఈవినింగ్ లోపు వచ్చేస్తాం అనుకుంటారు. కానీ 20 కిలోమీటర్స్ కంటిన్యూగా నడిచి 26 కిలోమీటర్స్ కంటిన్యూగా నడిచిన తర్వాత మళ్ళీ రిటర్న్ 26 రావాలంటే దిస్ ఇంపాసిబుల్. కాబట్టి మీరు అక్కడే టెన్స్ తక్కువకు మాట్లాడుకొని అక్కడే స్టే చేయాలి. మాకైతే టెంట్ ఉంది, ఏదో ఒక పక్కన మేమైతే టెంట్ వేసుకొని మేమైతే పడుకుని పోతాం. మాకైతే ఇబ్బంది లేదు, కానీ మీరు కూడా ఏదోలా ప్లాన్ చేయండి. ఇంకోండి గంగామాత టెంపుల్తో పాటు పక్కనే ఒక మందిరం కూడా ఉంది, శివ మందిరం. ఇంకో గంగామాత టెంపుల్తో పాటు పక్కనే శివ మందిర్ కూడా ఉంది. Hi sir. Sir, where are you from? Which country you are? Belgium. Belgium. Oh, how is it India? Yeah, I love Very it. beautiful. India, very beautiful. You visit Kedarnath or not, sir?
No, no, not yet. I went to an ashram somewhere on the way. ఓకే ఓకే సార్ You థ్యాంక్ look యూ very ఫర్ joyful. You look very joyful of being here. ఓకే థ్యాంక్ యూ సార్ దర్శనం అయిపోయింది ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోతున్నాం ఇదిగోండి బయటికి వెళ్ళి వే అయితే మనం అయితే బయటికి వెళ్ళిపోతాం ఇక్కడే మనం అయితే చెప్పులు పెట్టాం కాబట్టి ఇక్కడ నుంచి మనం అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా మనదే ఫస్ట్ అయింది మన వ్యాన్ మొత్తంలో మిగిలిన వాళ్ళు ఎవరు ఇంకా దర్శనం అవ్వలేదు భగీరథి రివర్ అండి ఇదైతే పైన మనకైతే మంచి పర్వతాలు కరిగినప్పుడు అక్కడ నుంచి వచ్చే వాటర్ ఇది కూలికి అయితే చాలా కూలింగ్ ఉంటాయి ఇప్పుడు ఇక్కడైతే రైన్ కూడా పడుతుంది చలి చాలా ఎక్కువ పడుతుంది ప్రెసెంట్ టెంపరేచర్ అయితే 9 degrees ఉంది గంగోత్రిలో అయితే అండ్ కేదార్నాథ్ బద్రీనాథ్ లో చూస్తే కేదార్నాథ్ అయితే 6-4 అలా ఉంది బద్రీనాథ్ ఇంకా తక్కువ ఉంది ప్రెసెంట్ అయితే 2-1 అలా ఇంకా నైట్ అయితే -0 -1 కూడా వెళ్తుంది నైట్ 12 ఆ టైంలో అయితే గైస్ మనకైతే చార్ధామ్ యాత్రలో సెకండ్ యాత్ర అయిన గంగోత్రి అయితే మనం అయితే కంప్లీట్ చేసుకున్నాం లోపల గంగోత్రి మాత అయితే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు అంత అందంగా అయితే ఉంది గంగోత్రి మాత అయితే నెక్స్ట్ మీరు భగీరథి రివర్ని కూడా చూపించాను నేనైతే అండ్ మీకు గేట్ దగ్గర నుంచి అక్కడికి 1 kilometer ఉంటుంది మీరు అయితే నడిచి వెళ్ళిపోవచ్చు మీరు ఇక్కడ వీళ్ళు చెప్పడం అయితే 2.5 అలా చెప్తారు కానీ నేను నమ్మకం ఓన్లీ 1 kilometer అయితే ఉంటుంది జాయిగా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోండి అది కూడా అటు ఇటు చూసుకుంటే షాప్స్ వెళ్ళిపోతే మీకు అసలు 1 kilometer కూడా ఉన్నట్టు అనిపించదు చాలా దర్శనం కూడా మాకు చాలా ఫాస్ట్గా అయిపోయింది అండ్ ఎక్కువ చార్ధామ్ యాత్రలో ఎక్కువ దూదమ్మే చూస్ చేసుకుంటారు అంటే కేదార్నాథ్ బద్రీనాథ్ మిగిలిన యమునోత్రి గంగోత్రికి తక్కువ మంది వస్తారు దానివల్ల ఇక్కడ మాకు దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది అండ్ ఓకే గైస్ ఇక్కడ అయితే ప్రెసెంట్ అయితే సడన్ గా ఇక్కడ కూడా వాతావరణం సడన్ గా చేంజ్ అయిపోయింది ఎందుకంటే ఇది కూడా హయ్యర్ యాటిట్యూడే చలి అయితే గట్టిగా చేస్తుంది మీరైతే ఎక్కడన్నా సరే చార్ధామ్లో స్వెటర్ గ్లౌజెస్ షూస్ నెక్స్ట్ స్టిక్ ఒకటి రైన్ కోట్ వాటర్ బాటిల్ ఇవి కన్ఫర్మ్ వీటితో పాటు స్నాక్స్ కూడా తీసుకోండి మీరు ఫర్దర్గా మేమైతే ఇప్పుడే స్నాక్స్ ఇక్కడ కాస్ట్ తక్కువ కొన్నాం ఎందుకంటే మేము మళ్ళీ కేదార్నాథ్ వెళ్ళిపోతే పైకి వెళ్ళే కొద్దీ 5 rupees బిస్కెట్ ప్యాకెట్ కూడా 50 rupees చెప్తారు సో అందుకే మేమైతే తీసుకున్నాం ఓకే గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ ఎవ్రీవన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శివ యూనివర్స్